ఏపీ వైపు మోంథా తుఫాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే ఛాన్స్ ఉంది. తుఫాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉండగా తుఫాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1 మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడనున్నాయి. రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రాష్ట్రం మీద మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుంది. పెద్ద ఎత్తున విరుచుపడబోతున్నటువంటి మోంతా తుఫాను నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది శాటిలైట్ మ్యాప్. విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది శాటిలైట్ మ్యాప్ ద్వారా తుఫాన్ ఏ విధంగా రాష్ట్రం మీదకి విరుచుపడబోతుంది అనేది చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఇది ఇప్పటికే కాకినాడకు 850 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో మాత్రమే చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో 28వ తారీఖు అంటే మంగళవారం ఉదయానికి కాకినాడ తుని మధ్యలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. సో మనం చూస్తూ ఉన్నాం, ఈ తుఫాన్ ఇక్కడి నుంచి ఇట్లా వచ్చేసి ఇది విజయవాడ విశాఖపట్నం మధ్యలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాకినాడ సమీపంలో 28వ తారీఖు ఉదయానికి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ కారణంగా మనం ఒకసారి ట్రాకింగ్ చూస్తే కనుక ఇది ట్రాక్ అనమాట. సో ఇక్కడి నుంచి తుఫాను పూర్తిగా ఈ రూపంలో ఈ ట్రాక్లోకి రాబోతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తుఫాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అట్లాగే తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం అయితే ఉంది. అది మరింత పెరిగి 110 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక 28వ తారీఖు అంటే 28వ తారీఖు ఎల్లుండికి పరిస్థితి కనుక చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఈ రెడ్ మార్క్లో కనిపిస్తున్నటువంటివి ఈ జిల్లాలన్నీ కూడా పూర్తిగా అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇక్కడ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఇక్కడ బాపట్ల నుంచి గుంటూరు, అట్లాగే కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలతో పాటు ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలు బాగా ఎఫెక్ట్ కాబోతున్నాయి. వీటితో పాటు కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లా కానీ ఇట్లా ఉత్తరాంధ్రలోని చివర శ్రీకాకుళం వరకు కూడా భారీగా తుఫాను వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన్యం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటితో పాటు భారీ వర్షాలు మాత్రం ఇక్కడ ప్రకాశంతో పాటు పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, అట్లాగే నంద్యాల, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. సో ఇటువైపు బాపట్ల నుంచి ఉత్తరాంధ్ర వరకేమో అతి భారీ వర్షాలు అయితే ఈ ప్రాంతంలో మాత్రం భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. ఇక్కడ సాధారణ వర్షాలు రాయలసీమ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. అనంతపురం కానీ, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు ఇక్కడ సాధారణ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే హోంమంత్రి అట్లాగే విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేశామని చెప్పారు. అట్లాగే 6 ఎన్టీఆర్ఎఫ్ టీంలతో పాటు 13 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేశాం. ఒక్కో టీంలో 30 మంది సభ్యులతో కూడినటువంటి సిబ్బంది ఉండబోతున్నారు. ఏ అవసరం వచ్చినా సరే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి టీంలను ఇప్పటికే రెడీ చేశాం. అవసరమైతే హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశామని చెప్పిన పరిస్థితి ఉంది. కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఉప్పాడ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించిపోతున్నామని చెప్పారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను కూడా చేసుకోవద్దనేది ప్రభుత్వం ఇప్పటికే ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. ఎందుకంటే రేపటి నుంచి వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి అది తుఫాను తీరం దాటే సమయానికి అతి భారీ వర్షాలు కూడా కురవబోతున్నాయి కాబట్టి రోడ్ల మీద కొన్ని చోట్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రోడ్లు కట్టయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మధ్యలో ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని ప్రభుత్వం చెప్తుంది. సో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు 24 అవర్స్ ఇక్కడ సిబ్బంది పనిచేసే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రాంతంలో వెంటనే ఆ రెస్క్యూ టీంను పంపించే విధంగా ఏర్పాట్లు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తంగా అయితే అతి భారీ వర్షాలు కురబోతున్నటువంటి ప్రాంతాల్లో మాత్రం మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అధికారులను ముందుగానే పంపించి అవసరమైతే ఆ గ్రామాలను కూడా ఖాళీ చేయించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆ రిలీఫ్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆ గ్రామస్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.